అమెరికా నుండి ఇండియాకి డబ్బులు పంపాలంటే ఇప్పటికీ ఆ పాత పద్ధతులేనా? అందుకే వచ్చేసింది మై పర్సు. డౌన్లోడ్ నౌ. శ్రీలక్ష్మి గారు ఎక్కడుంటున్నారు? హైదరాబాద్లోనా లేదంటే అవుకులోనా? యాక్చువల్లీ పిల్లల ఎడ్యుకేషన్ అంతా హైదరాబాద్లోనే ఉంటుంది. సో హాలిడేస్ వరకు మేము అవుట్లోనే ఉన్నాము. సో ఆఫ్టర్ దట్ స్కూల్ స్టార్ట్ అయినాయి కాబట్టి ఇప్పుడు పిల్లలతో పాటు హైదరాబాద్లోనే ఉంటారు, మధ్యలో వెళ్ళొస్తూ ఉంటాం. అండ్ డిపెండ్స్ ఆన్ ద అకేషన్, లైక్ ఫెస్టివల్స్ కానీ ఎప్పుడైనా వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ 1 or 2 డేస్కి అట్లా 10 డేస్కి ఒకసారి అట్లా వెళ్తాం. సో హాలిడేస్ అంతా మ్యాక్సిమం అక్కడే ఉంటాం, కిడ్స్ అంతా మేమంతా. శ్రీలక్ష్మి గారు రీసెంట్గా భగీరథ రెడ్డి గారి 50వ పుట్టినరోజు జరిగింది కదా, పిల్లలు సమాధి దగ్గరికి వెళ్ళి నివాళులు అర్పించారు. అప్పుడు మీరు కనిపించలేదు, ఎందుకంటే ఆ వీడియో చూసినప్పుడు చాలా ఇమోషనల్గా అనిపించిందండి. ఆ రోజు మీరు కూడా ఎంతో బాధలో ఉండి ఉంటారు అనుకున్నాను. బట్ ఆ వీడియోలో మీరు ఎందుకు లేరు? సమాధి దగ్గరికి వెళ్ళి ఎందుకు మీరు శ్రద్ధాంజలి ఘటించలేదు? యాక్చువల్లీ మా హస్బెండ్ మా మామయ్య గారు ఉన్నప్పుడే ఫామ్ హౌస్ కట్టారు. అది చాలా ఫామ్ హౌస్ అని అందరికీ తెలుసు. సో దాని తర్వాత ఫ్యామిలీ డిస్ప్యూట్ వలన సో అదేంటంటే అది కొంచెం రెస్ట్రిక్టెడ్ ఏరియాలాగా చేశారనమాట. సో అనుకోని పరిస్థితుల్లో మా హస్బెండ్ కూడా మా మామయ్య గారితో పాటు అక్కడే చేయాల్సి వచ్చింది. అంటే అప్పుడు తెలియలేదు సో ఇష్యూస్ ఇట్లా అవుతాయని. తెలిసి ఉంటే నేను మేబీ అప్పుడే ఉండుంటే కనుక అక్కడ చేసి ఉండేదాన్ని కాదేమో, అంటే లైక్ కూర్చుండేదాన్ని కాదేమో. సో తర్వాత రిస్ట్రిక్షన్స్ ఇది ప్రతిసారి వెళ్ళినప్పుడు ఏదో ఒక ఇష్యూ జరుగుతుంది. సో ఎందుకు అవన్నీ అని నేను 1-2 ఇయర్స్ నుంచి వెళ్ళట్లేదు యాక్చువల్లీ. జెడ్పీటీసీగా ఇంకొద్ది రోజుల్లో మీ పదవీ కాలం ముగియబోతోంది. మళ్ళీ జెడ్పీటీసీగా కంటెస్ట్ చేస్తారా, లేదు అంటే ఏమనుకుంటున్నారు పాలిటిక్స్ గురించి? ప్రస్తుతం అయితే జెడ్పీటీసీ కానీ లోకల్ బాడీస్ ఎనీథింగ్ నేనైతే కంటెస్ట్ చేయాలని అనుకోవట్లేదు. బికాస్ మావయ్య గారు మా హస్బెండ్ ఉన్నప్పుడే అది జరిగింది. బట్ నౌ ఏంటంటే అంటే ఊర్లో సిచ్యువేషన్ని బట్టి ఏంటి అంటే జెడ్పీటీసీ అయితే నేను అనుకోవట్లేదు. మేబీ ఫ్యూచర్ ప్లాన్ ఇంకా 1 year తర్వాత, అంటే కిడ్స్ ఎడ్యుకేషన్ అంతా ఉంది కాబట్టి ఒక 1 year గ్యాప్, అంటే గ్యాప్ అని కాదు, ప్రజలతోనే ఉంటాను. బట్ పొలిటికల్గా ఏం చేయాలి అనేది 1 year తర్వాత డిసైడ్ చేయాలని ఆల్రెడీ అనుకున్నాను నేను. మీరు ప్రజలకి చాలా దగ్గరగా ఉంటారు, ఎప్పుడు ప్రజల్లోనే ఉంటారు. ఎవరికి ఏ అవసరం వచ్చినా అక్కడ నిలబడతారు. ఎవరింట్లో ఏ ఫంక్షన్ అయినా ఖచ్చితంగా మీ అటెండెన్స్ అనేది ఉంటుంది. కానీ మీరు జెడ్పీటీసీగా ఒక బాధ్యతాయుతమైన పోస్ట్లో ఉండి కూడా కనీసం మీటింగ్స్ కూడా అటెండ్ అవ్వట్లేదంట. కారణం ఏంటి? యాక్చువల్లీ ఫస్ట్ జెడ్పీటీసీ అంటే మా హస్బెండ్ ఉన్నప్పుడే మేము జెడ్పీటీసీ అవ్వడం జరిగింది. దానికి సంబంధించి కొన్ని ఇష్యూస్ మామూలు మీటింగ్లో మాట్లాడతాం కదా. సో దిస్ ఈజ్ రిక్వైర్డ్, ఇవి కావాలి అవి కావాలి అన్నప్పుడు నాకు లోకల్గా తెలిసింది ఏంటి అంటే మా హస్బెండ్ చనిపోయిన తర్వాత నేనైతే ఏవైతే లైక్ రోడ్డు కానీ లైక్ ఎనీ కన్స్ట్రక్షన్కి లైక్ ఏమైనా బిల్ పెట్టాలనుకున్నా, ఏమైనా చేయాలనుకున్నా కూడా లోకల్గా అంటే మనది అంత ఉండదు. సో బికాస్ అంటే ఉన్న పేరుకి మాత్రం ఒక పదవి తీసుకుని జెడ్పీటీసీ అని ఒక మీటింగ్కి అటెండ్ అవ్వడం కాకుండా అది వాల్యుబుల్, మనకంటే ఒక రెస్పాన్సిబిలిటీ. అంటే మనం పబ్లిక్ కోసం వర్క్ చేస్తాం. యాక్చువల్లీ మేము పబ్లిక్ కోసం వర్క్ చేస్తాం కాబట్టి బీయింగ్ ఏ పొలిటీషియన్ ఏమనుకుంటామంటే పబ్లిక్ సర్వ్ చేసి అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పదవి. నువ్వు చేయాలి అంటే జెడ్పీటీసీ ఉండాల్సిన అవసరం లేదు. బట్ జెడ్పీటీసీగా ఉండి నువ్వు ఒక మీటింగ్కి వెళ్ళి అక్కడ ఏమి నువ్వు చెప్పింది అంటే లైక్ వాట్ ఎవర్ మనం పబ్లిక్ ఇష్యూ రేస్ చేసినప్పుడు జరగనప్పుడు వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ గోయింగ్ అనేది నా ఆలోచన యాక్చువల్లీ. అంటే ఊరినే మీటింగ్కి వెళ్ళి ఫోటో పెట్టుకున్నాము ఒక 10 మందికి, అట్లా కాదు కదా. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పదవికి సంబంధం లేకుండా మనమే చేసుకోవచ్చు కదా అది అని ఒక ఆ బ్రెయిన్లో అది అట్లా ఫిక్స్ అయిపోయిందనమాట. సో అందుకే నేను మీటింగ్స్ కూడా వెళ్ళట్లేదు యాక్చువల్గా. సాధారణంగా పాలిటిక్స్లో ఉన్న మహిళలకి చాలా రకాలైన ఛాలెంజెస్ ఉంటాయి. కామన్గా మేమందరం కూడా చూస్తూనే ఉంటాం. కానీ అసలు మిమ్మల్ని చూస్తుంటే మీకు ప్రత్యర్థులు మరెక్కడో కాదు, మీ సొంత పార్టీ వైఎస్ఆర్సీపీలోనే ఉన్నారు. అంతేకాదు సొంత ఇంట్లో, అది కూడా అత్తగారింట్లోనే మీకు శత్రువులు ఉన్నట్టుగా కనిపిస్తోంది. అసలు దీనంతటికీ కారణం ఏంటి? సాధారణంగా ఒక భర్తను పోగొట్టుకున్న మహిళ అంటే ఒక సింపతి ఉంటుంది, ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సానుభూతి చూపిస్తారు. కానీ మీకెందుకు ఇలాగ అడుగడుగున ప్రత్యర్థులు తయారవుతున్నారు? అంటే మీ వైఖరి కారణం అనుకోవాలా, లేదంటే మీ చుట్టుపక్కల ఉన్న పరిస్థితుల ప్రభావమా? మేబీ అంటే చుట్టుపక్కల ఉన్న పరిస్థితి వల్ల అయ్యుండొచ్చు. అంటే బికాస్ ఆఫ్ అంటే బగ్గి చనిపోయేంత వరకు ఐ వాజ్ అ హౌస్ వైఫ్, నార్మల్ సింపుల్ హౌస్ వైఫ్. ఈవెన్ లైక్ ఊర్లో కూడా చాలామంది నన్ను చూసి ఉండరు, ఈవెన్ మా ఇంట్లో వర్క్ చేసేవాళ్ళు తప్ప. ఇంకోటి ఏంటంటే చెల్ల ఫ్యామిలీ అంటే మావయ్య గారు, మా అత్తయ్య గారు, నేను మా హస్బెండ్ లైక్ నేను మా అత్తయ్య గారు ఏంటంటే మా హస్బెండ్ వీళ్ళు యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నారు కాబట్టి సో మేమేమంటే ఇంట్లోనే ఎక్కువ, అంటే బయటికి అంటే అదేదో తప్పని కాదు, బట్ వీఆర్ ఇంటూ లైక్
బ్యాక్గ్రౌండ్లో సపోర్ట్ చేసుకుంటూ అట్లా. సో ఎక్కువ మంది కూడా మమ్మల్ని చూసి ఉండరు బయటకు వచ్చి. సో అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేశారు అంటే, సో ఫ్యామిలీలో నుంచి అంటే తను రాదులే, ఉంటుంది అట్లానే ఉంటుంది, సో నెక్స్ట్ మనం ఉన్నాం కదా అని అట్లా అనుకున్నారు. బట్ నాకేమనిపించిందంటే బికాస్ ఆఫ్ మై కిడ్స్, ఇప్పుడు మా మామయ్య గారు ఓపెన్గానే మా లైక్ సన్ చిన్న కొడుకు పేరు అనౌన్స్ చేశారు. నేను ఆల్రెడీ లైక్ ఇది నేను జగన్ గారికి చెప్పానమాట. ఇప్పుడు మనం హస్బెండ్ చనిపోయారు, నేను వెళ్ళి ఇక్కడే కామ్గా ఊరుకుంటాను, ఆర్ మేబీ నేను పాలిటిక్స్లో లేకుండా ఉండుంటే కనుక హైదరాబాద్ వచ్చేది. బట్ మా పిల్లలు ఏంటంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి లైక్ అంటే వాళ్ళకి ఊహ తెలియనప్పటి నుంచి పార్టీ కనువ లైక్ ఏ పార్టీలో ఉన్న ప్రతి ఒక్క మేబీ 3 ఎలక్షన్స్ చేసి ఉంటారు. లైక్ 2014 ఎలక్షన్స్, 19 ఎలక్షన్స్, సో అన్ని ఎలక్షన్స్ వాళ్ళు చేశారు. వాళ్ళకి ఏంటంటే నాకంటే ఎక్కువ పొలిటికల్ నాలెడ్జ్ ఉంది, వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. సో ఇప్పుడు నేను ఉండకపోతే ఫ్రెష్గా వాళ్ళు వచ్చి మళ్ళీ అంటే వాళ్ళకంటూ గైడెన్స్ అంటే ఎవరు లేరు కదా. ఇప్పుడు ఫ్యామిలీ లేదు, నేను లేకపోతే, నేను ఏమి చేయకపోతే తర్వాత ఒక 10 years తర్వాత మనం ఎందుకు ఇట్లా ఉన్నాం, మేబీ వాళ్ళ ఫాదర్ ఉండుంటే కనుక ఇట్లా అయి ఉండేది కాదేమో, మేము కూడా పాలిటిక్స్లో అంటే ఇట్ వుడ్ హ్యావ్ వెరీ ఈజీ ఫర్ దెమ్ కదా, తిప్పి ఉండేవాళ్ళు. సో అట్లా ఒక ఆలోచించి వాళ్ళని అడిగాను, ఇట్లా గొడవలు జరుగుతున్నాయి, ఓకే పర్వాలేదు, ఊర్లో ఉండి రాజకీయం చేద్దాము అంటే చేద్దాము, రాజకీయం అంటే పబ్లిక్లో ఉండాలి, వీళ్ళతో ఉందాము అంటే ఉందాము, లేదు ప్రశాంతంగా హైదరాబాద్లో అందరిలాగా అట్లా ఉందాము అంటే లేదు, విల్ బీ హియర్ ఓన్లీ అని చెప్పారు. దట్ ఈస్ దేర్ చాయిస్ యాక్చువల్లీ. మీ సొంత కుటుంబంలో జరుగుతున్న గొడవలు కావచ్చు, ఈ విభేదాలు ఇవన్నీ కూడా రచ్చకెక్కాయి, దాడులు ఒకళ్ళ మీద ఒకళ్ళు చేసుకునే వరకు కూడా పరిస్థితులు వచ్చాయి. అసలు ఇవన్నీ కూడా రాజకీయ వారసత్వం కోసం జరుగుతున్నాయా, లేదంటే ఆస్తుల కోసమా, లేదంటే మీ ఆత్మ గౌరవం కోసం జరుగుతున్న పోరాటమా ఇది? ఒకటి ఫస్ట్ థింగ్ ఏంటంటే రాజకీయం కోసం మేబీ అంటే అప్పుడు బగ్గే ఉన్నారు, సో నెక్స్ట్ అంటే అంత ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు కాబట్టి వైఏ లేడీ ఎందుకు, మేము ఉన్నాం కదా, మేము రాజకీయం చేస్తాము, నువ్వు వెళ్ళి పిల్లల్ని చూసుకో అని కూడా చెప్పారు. బికాస్ నేనేంటంటే బీయింగ్ బగ్గీ వైఫ్గా నేను అంటే బీయింగ్ ఎన్ ఇండిపెండెంట్ లేడీగా ఈవెన్ పిల్లలకి ఇష్టం కాబట్టి నేను అక్కడ ఉంటున్నాను. సో నేనేమనుకుంటానంటే దట్ ఈస్ అవర్ చాయిస్, అంటే పిల్లలు మా ఫ్యామిలీ చాయిస్ కాబట్టి ఉన్నాను. సో వాళ్ళు ఏంటంటే వద్దు అక్కడ ఉండకూడదు, సో మేము ఉన్నాం కదా అని వాళ్ళు ఒక ఆలోచన అనమాట ఫస్ట్ థింగ్. అండ్ ఇంకా ఈవెన్ లైక్ ప్రాపర్టీ ఇష్యూ కూడా జరుగుతూ ఉంది, ప్రాపర్టీ ఇష్యూ కూడా ఉంది. ఈ పేరేంటి అంటే ఏం చెప్తారు, ఫుల్ నేమ్? చెల్లా శ్రీలక్ష్మి భగీరథ రెడ్డి అని చెప్తాను. అయితే భగీరథ రెడ్డి గారితో మీ అనుబంధం గురించి మాట్లాడుకుందాం. మీది లవ్ మ్యారేజా లేదంటే పెద్దలు కుదిర్చిన వివాహమా? అంటే ఫస్ట్ బగ్గే వచ్చి బెంగళూరులో కలవడం జరిగింది, దాని తర్వాత ఇంకా మా గారు చెప్పి ఇంకా అట్లా మ్యారేజ్. బికాస్ మాది విజయవాడ, సో నేను యాక్చువల్లీ సాఫ్ట్వేర్ వర్కింగ్ ఇన్ బెంగళూరు యాక్చువల్లీ, ఆయన పాలిటిక్స్ సో కంప్లీట్ డిఫరెంట్ ఇది కాబట్టి ఇంకా బగ్గి నచ్చి ఇంకా అట్లా చేసుకోవడం జరిగింది. ఎన్ని రోజులు ఉన్నారు ఆయన మీతోటి? మీ వివాహ బంధం ఎన్ని రోజులు బాగుంది అని? 2008 December 4th మ్యారేజ్ అయింది, సో November 3rd 2022 వరకు ఉన్నారు. అంతే, ఇద్దరు మగపిల్లలు, ఇద్దరు ఊహించని కుదుపు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.